లైన్లో వెయిట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. నేను మా కన్సర్న్ సూపర్వైజర్ వాళ్ళకి కాల్ కనెక్ట్ చేశాను. లైన్లోనే ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, హాయ్ సార్. ఎస్కలేషన్ సూపర్వైజర్ తేజస్వి మాట్లాడుతున్నాను సార్. నమస్కారం సార్. ఇది ఐటమ్ ఒకటి మిస్ అయిందండి పార్సిల్లో. ఓకే ఓకే, ఆ ఐటమ్ ఇప్పుడు నాకు యాక్చువల్గా నాకు ఐటమ్ కావాలి. నేను ఐటమ్ పెట్టింది ఎందుకు, నాకు ఐటమ్ కావాలనే కదా. సో ఆ మిస్సింగ్ ఐటమ్కి మీ దగ్గర ప్రాసెస్ ఏంటి? సో మీకు దానిపైన ఓన్లీ రీఫండ్ మాత్రం ప్రాసెస్ చేయండి. ఓకే, ఆల్రెడీ ఇనిషియేట్ కూడా అయింది. రీఫండ్ ఇనిషియేట్ చేస్తారు దేనికోసం? ఏదైతే మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఆర్సీఏ కేబుల్ ఉంది కదా. అవును, ఇప్పుడు అది మళ్ళీ నేను ఆర్డర్ చేసుకోవాలి కదా, నాకు ఐటమ్ కావాలి కదా. సో దానికోసం మీరు రీఫండ్ ఇస్తారు, అంతే కదా? రీఫండ్ అనేది ఆల్రెడీ ప్రాసెస్ అయితే అయింది కదా. నేను చెప్పేది మీరు ఇప్పుడు రీఫండ్ చేశారు, ఓకే. ఇప్పుడు నాకు నా ఐటమ్ కావాలి, మీ దగ్గర మిస్ అయిన ఐటమ్కి మీరు మళ్ళీ పంపించడానికి ప్రాసెస్ లేదన్నారు, దానికి రీఫండ్ ఇచ్చారు, ఓకే. సో ఇప్పుడు ఆ రీఫండ్ ఎందుకు ఇచ్చారు? ఐటమ్ నేను మళ్ళీ ప్లేస్ చేసుకోవడానికి ఇచ్చారు, అవునా కదా? సో ఇప్పుడు అది నేను పెట్టినప్పుడు 1019 రూపీస్ ఉంది, ఓకే. ఇప్పుడు 1092 రూపీస్ చూపిస్తుంది, ఓకే. 92 చూపిస్తుంది, నా కార్ట్ లో 92 చూపిస్తుంది. మరి మీకేమో 90 చూపిస్తుంది అన్న, 1019 చూపిస్తుంది అంటున్నారు. స్క్రీన్ షాట్ మీకు ఏదైనా షేర్ చేయగలిగితే నేను షేర్ చేయమంటే షేర్ చేస్తాను, మీరు లింక్ పెట్టి. సో మీరు నాకు రీఫండ్ ఇచ్చారు, నాకేం పని లేక కాదు నేను మిమ్మల్ని కనెక్ట్ చేయమని మీకు కాల్ చేసింది. నాకు ఐటమ్ కావాలి, మీరు రీఫండ్ ఇచ్చేసారు. నేను రీఫండ్ ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే నేను వెంటనే ఆర్డర్ పెట్టుకోవచ్చు అని యాక్సెప్ట్ చేశాను. అక్కడ ప్రైస్ డిఫరెన్స్ 80 రూపీస్ చూపిస్తుంది, 20 అంటే 92 అంటే 70 రూపీస్ చూపిస్తుంది ప్రైస్ డిఫరెన్స్. ఆ ప్రైస్ డిఫరెన్స్ లేకపోతే నేను వెంటనే ఆర్డర్ పెట్టుకునేవాడిని. అదే అండి, ఒకసారి లింక్ అయితే పంపించాను, ఒకసారి దాని స్క్రీన్ షాట్ అనే పెడతారా? ఏదండి లింక్ సెండ్ చేశారా? పంపించండి. ఎస్ఎంఎస్ రాలేదండి. మళ్ళీ సెండ్ చేశాను, చూడండి. ఓకే ఓకే, చూడండి అప్లోడ్ చేశాను. ఓకే, హలో చూసాను సార్, డౌన్లోడ్ అవుతుంది. అంటే అంత స్లో ఉందా నెట్? సో ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇన్ కేసు ఇప్పుడు టైం వేస్ట్ చేయొద్దంటే నేను ఆర్డర్ పెట్టేస్తాను, నా ప్రైస్ డిఫరెన్స్ రీఫండ్ చేసేస్తే అయిపోతుంది. సార్ నాకు అర్థమైంది సార్, బట్ ఏదైతే మా సైడ్ నుంచి అనేది ఫర్దర్గా ప్రైస్ డిఫరెన్స్ వేరియేషన్ అనేది మేమైనా ప్రొవైడ్ అనేది చేయలేము సార్. చేయలేదంటే మిస్టేక్ మీదే ఉందండి, నాకు ఐటమ్ సెండ్ చేయండి. అయితే మిస్టేక్ అమెజాన్ సైడే ఉంది. సో ఐటమ్ మిస్ అయింది, అది మీ మిస్టేకే. సో నాకు ఐటమ్ సెండ్ చేయండి, అమౌంట్ నేను పే చేసేస్తాను, ఓకే. సో నేను ఆల్రెడీ అమౌంట్ పే చేస్తాను, ఐటమ్ మిస్ అయింది, నాకు ఐటమ్ సెండ్ చేయండి. సో మీ పాలసీస్ మార్చుకుంటారో ఏం చేసుకుంటారో మీ ఇష్టం. నేను ఇదంతా రికార్డ్ చేస్తున్నాను, సోషల్ మీడియాలో కూడా పెడతాను. సో అమెజాన్ పాలసీస్ గురించి కూడా డిస్కషన్ జరుగుతుంది. నేను కంపెన్సేషన్ అడగట్లేదు, నా ఐటమ్ నాకు కావాలి. నాకు కంపెన్సేషన్ అవసరం లేదు. నేను యాక్సెప్ట్ చేశాను, ఎందుకు యాక్సెప్ట్ చేశాను? నేను ఆర్డర్ పెట్టుకోవడానికి యాక్సెప్ట్ చేశాను, నేను మీకు హెల్ప్ చేశాను, మీరు నాకేం హెల్ప్ చేయలేదు. సార్ నేను అదే అనుకుంటానండి, వన్స్ రీఫండ్ ఇనిషియేట్ అయిన తర్వాత అది మళ్ళీ మేము ప్రాసెస్ అనేది అయినా చేయలేము, దానిపైన ఆప్షనల్ ఉంటేనే రీప్లేస్ చేయగలం సార్. అదర్వైజ్ రీఫండ్ అది ఎవరి ప్రాబ్లం అండి, అది ఎవరి ప్రాబ్లం? ఇన్ కేసు ఐటమ్ మిస్ అయితే రీఫండ్ చేయాలి, ప్రైస్ డిఫరెన్స్ వస్తే అది బేర్ చేయాలి అనేది పాలసీ మినిమం కామన్ సెన్స్ లేదా? ఆ పాలసీ పెట్టినోడు ఎవడో? బట్ సారీ సార్, మేమైతే కనుక ఆ విధంగా అయితే కాంపెన్సేషన్ మీరు చేయకపోతే ఇది ఎస్కలేట్ చేస్తానండి నేను. మీరు ఇంకా సూపర్వైజర్, మీ సూపర్వైజర్ పైన ఇంకెవరైనా ఉన్నారా? సూపర్వైజర్ కూడా సొల్యూషన్ ప్రొవైడ్ చేయకపోతే మీరు అక్కడ కూర్చొని ఎందుకు? కస్టమర్ కేర్ కాల్ చేసి ఉపయోగం ఏంటి? సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి కదా మీరు. అయినా సరే సూపర్వైజర్ అసోసియేట్ అయినా సరే పొజిషన్ డిఫరెంట్ ఉండొచ్చు, కానీ టూల్ ఒకటే ఉంటుంది సార్. టూల్ మీరు మార్చుకోవాలండి, ఎవరి ప్రాబ్లం అది? కస్టమర్ కి సొల్యూషన్ ఇవ్వడానికి ఉన్నారు మీరు, కంపెనీ టర్మ్స్ మాకు చెప్పడానికి కాదు కదా ఉంది అక్కడ. చూసారండి, మీరు ఏ విధంగా అడిగినా దీనిపైన ఎలాంటి ప్రైస్ డిఫరెన్స్. నేను ఆర్డర్ పెడతానండి, ఇప్పుడు నా ప్రైస్ డిఫరెన్స్ ఇస్తారా ఎవరా? ఇప్పుడు మీరు అప్లోడ్ చేసింది కనిపించిందా ఫోటో? చూసారా?
యా కనిపించింది సార్. మరి మీకు 10-19 చూపిస్తుంది అన్నారు. అవును సార్, ఇక్కడ మాకైతే 10-19 చూపిస్తుంది. మరి మీరు ఆర్డర్ పెట్టండి అండి. నేను మీ ప్రైస్ డిఫరెన్స్ కూడా రాదు కదా, మీరు ఆర్డర్ ప్లేస్ చేసేయండి ఆ బదులు. సార్ నేనైతే మిమ్మల్ని ప్రాసెస్ చేయండి, నేను మీకు ఏదైతే ప్రైస్ డిఫరెన్స్ ఇస్తానని అయితే చెప్పలేదు సార్. చెప్పలేదు. నాకు ఐటమ్ కావాలి, ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు. సార్ ఆల్రెడీ రీఫండ్ అయితే అయిపోయింది సార్, మీరు మళ్ళీ దీనిపై న్యూ రీఫండ్ అయిపోయింది అనేది సొల్యూషన్ కాదండి. రీఫండ్ అయిపోయింది. నేను రీఫండ్ ఎందుకు యాక్సెప్ట్ చేశానంటే నేను మళ్ళీ ఆర్డర్ పెట్టుకుంటానని రీఫండ్ యాక్సెప్ట్ చేశాను నేను. అది కూడా ఎందుకు యాక్సెప్ట్ చేశాను, మీరు ఆప్షన్ లేదు మాకు మళ్ళీ ప్లేస్ చేసే ఆప్షన్ లేదన్నారని కూడా రీఫండ్కి వెళ్ళాను. మీరు చెప్పి కస్టమర్ని కన్ఫ్యూజ్ చేసి ఇప్పుడు రీఫండ్ అయిపోయిందంటే చేతులు దులిపేసుకుంటే అయిపోద్దా? మాకు పని లేక కాల్ చేసాం. లేకపోతే అంటే మీకు ఏదైతే ఐటమ్ అయితే మీకు మిస్ అయింది దాని ప్రకారంగా రీఫండ్ అనేది ప్రాసెస్ కి మీకు ఏదైతే ఎవడండి అసలు రూల్ పెట్టిన ఎదవ ఎవడు అసలు రీఫండ్ ఐటమ్ మిస్ అయితే రీఫండ్ ఇచ్చేస్తే అయిపోద్దని రూల్ పెట్టిన ఎదవ ఎవడు? మీకు ఏదైతే ఈ రూల్స్ పెట్టేవాడు ఒకడు ఉంటాడు కదా పైన, వాడు ఎవడు పెడతారు ఈ రూల్స్? ఇంటర్నల్ అప్డేట్స్ కాదండి, ఒక ఎదవ ఉంటాడు కదా ఇట్లాంటి చెత్త రూల్స్ పెట్టి కస్టమర్ టైము మీ టైము మా టైం అందరి టైం వేస్ట్ చేసే ఒక ఎదవ ఉంటాడు. ఆ ఎదవకి చెప్పండి ఇది కాదురా ఎదవా, ఇట్లాంటి రూల్స్ పెట్టకరా ఎదవా, ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది, కస్టమర్లు మమ్మల్ని తిడుతున్నారు, ఈ రూల్ మార్చరా ఎదవా అని వాడికి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సారీ సార్, దీనిపైన అయితే ఎలాంటి హెల్ప్ అనేది చేయలేము మీరు అడిగినట్టుగా డిఫరెన్స్ అమౌంట్ అనేది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు? సో దీనిపైన ఎలాంటి హెల్ప్ అనేది చేయలేను అంటున్నాను సార్. మరి మీరు అక్కడ ఎందుకు ఉన్నారు? ఇక్కడ ఆల్రెడీ రీఫండ్ అయితే ప్రాసెస్ అయిపోయింది సార్. ఇక్కడ ఉన్న టూల్ ప్రకారమే డీటెయిల్స్ అనేవి మేము మీకు చెప్పగలం సార్, ఫాల్స్ ఇన్సూరెన్స్ అయితే చెప్పలేము సార్. ఓకే, సో ఇది మీరు ఎస్కలేట్ చేయాలి మాకు ఫర్దర్గా. మీరు ఇప్పుడు ఏదో దులిపేసుకుంటే అయిపోదు. మీ సూపర్వైజర్ కదా, మీ సూపర్వైజర్ పైన సంథింగ్ ఉంటారు కదా, హెడ్ కూడా ఉంటాడు కదా. ఏ విధంగా మీరు ఇష్యూ ఎస్కలేట్ చేయమంటున్నారు? ఏంటండి? ఏ విధమైన ఇష్యూ ఎస్కలేట్ చేయమంటున్నారు అని అడుగుతున్నాను. ఏ విధంగా ఎస్కలేట్ చేయమంటే కస్టమర్ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ విత్ ద సొల్యూషన్ అని చెప్పేసి రైజ్ చేయండి. నాకు ఈమెయిల్ కూడా రావాలి మీరు రైజ్ చేసినట్టు. నాకు అర్థం కాలేదు సార్, మీరు ఏమంటున్నారు? కస్టమర్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ ద అమెజాన్ పాలసీస్. ఓకే, సో దాని మీద ఇష్యూ రైజ్ చేయండి. ఐటమ్ కావాలి అంటున్నాడు సార్. నేను మీరు ఏదైతే అడిగారో ఇప్పుడు నేను ఇష్యూ ఎస్కలేట్ చేసిన అది ఆప్షనల్ కింద వస్తుందని కూడా ఉండదు సార్, ఎందుకంటే ఇది ఇక్కడతో క్లోజ్. మీరు నేను చెప్పింది చేయండి అండి. నేను చెప్పింది మీరు చేయండి. మీ ఫీడ్బ్యాక్ హయ్యర్ పొజిషన్కి వెళ్ళాలి. ఏం చేస్తారు సార్? ఈ కాల్ అనేది ప్రతి ఒక్కటి రికార్డ్ అవ్వబడుతుంది. మేము ఏదైతే మీరు కనెక్ట్ అయ్యారో మీరు అడిగే దాని ప్రకారం మేము ఏదైతే డినే చేసామో మేము చెప్పిన రెజల్యూషన్ మీ యొక్క ఇష్యూ అనేది మేము ఇక్కడ అనోటేషన్లో కానీ ఇంటర్నల్గా మేము కూడా రైజ్ చేస్తాం సార్, ఏ విధంగా మేము అసలు దాన్ని డినే చేస్తాము అని చెప్పేసి. సో అదే కస్టమర్కి యొక్క ప్రాబ్లమ్ అనేది వచ్చింది, బట్ ఇక్కడ మాకు ఆప్షనల్గా అయితే కనుక ఎలాంటి డిఫరెన్స్ అమౌంట్ అని ప్రాసెస్ చేయడానికి లేదు, మేము దీనిపైన హెల్ప్ అనేది చేయలేకపోయాని చెప్పేసి కూడా ఉంటుంది. దీనిపైన మీకు ఎలాంటి మెయిల్ కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ అనేది రాదు సార్. ఓకే ఓకే అండి, ఎలా రాదో నేను చూస్తాను. యాక్చువల్గా ఈ అమెజాన్ వ్యవహారం ఏంటో, ఈ ఐటమ్ మిస్సింగ్ వ్యవహారం ఏంటో, ఈ పాలసీస్ ఏంటో ఒకసారి నేను కూడా ఈ రికార్డింగ్ యూట్యూబ్లో అట్లా పెడతాను, అప్పుడు హైలైట్ అవుతుంది, అప్పుడు వస్తుందిలేండి. ఓకే అండి, ఇంకేమైనా ఇతర విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా? ఏం లేదండి, మీ దిక్కుమాల సర్వీసెస్ చేంజ్ చేసుకోండి. ఓకే సార్, ఓకే సార్. కాల్ అనేది మీకు ఒక సర్వే లింక్ అనేది పంపబడుతుంది. కమలి మీ అభిప్రాయం తెలుపుతుంది. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.